చిత్రగుప్తా ప్రభు చిత్రగుప్తా ప్రభు యమున్నా ప్రభు ప్రభు యమున్నా ఏందే కట్టెలు ఇవ్వకుండా ఎవరి కోసం చూస్తాను? ఇంకెవరి కోసం చూస్తా? నీ కొడుకు కోసం చూస్తుందా? ఇంకా అత్తలేడైందని నా కొడుకు కోసం చూస్తానవా లేకపోతే నీ అయ్య వస్తానని చూస్తానవా? అబ్బో, నా అయ్య వత్తరనా? నా అయ్య వస్తే కనీసం అడగన పెట్టనిస్తావా? ఇంట్లో అడుగు పెట్టాలి నానే, ఇంటి ముందట అరుగుంది కదా, ఆడ కూర్చొని పొమ్మను. ఆ ఇంత దానికి అడుగు పెట్టుడు ఎందుకు? వాళ్ళింటికన్నా చల్లగా ఉంటారు తీ. సరే గాని ప్రసాద్ గాడు ఎటు పోయిండే? నాకేం తెలుసు ఏడవేయండో? నేను కూడా చూస్తాం ఆయన కోసమే. ఏడవేయండో ఎన్నడత్తడో. మొగడు బయటికి పోయేటప్పుడు అడిగి తెలుసుకోవా అనే? అబ్బో, నేనా? నీ కొడుకుని అడిగితే మొగడు బయటకు పోయేటప్పుడు ఎందుకు ఏంది అని అడగద్దు అంటాడు. నేనేనా అడిగేదాన్నిగా? మొగడు మీద నీకు పట్టే లేదేందే? లేదు లేదు, లేదే పొద్దుంది ఎదురు చూస్తానా నేను? నువ్వు చూసేది మొగని గురించా లేకపోతే పని తప్పించేదాని గురించా? నువ్వు తప్పించుకుంటావు కావచ్చు, నేను కాదు. నీ అవ్వ ఊకే లొల్లేనానే, ఇంటికాళ్ళొల్లే, ఈ కట్టెల కచ్చిన గడుగుల్లోలేనానే. ఏంటిదే పిల్లలు అయినట్టు ఊకే? ఇది వరదాకా ఏడిపోయినావు మీరు? ఓరి నేను వెనక అత్తన్నావు కదా, ఏ వెలుగా పెట్టేందుకు పోయినావు? ఊకే చెవులో మైకి పెట్టినట్టు ఏందే నీ లొల్లి? నీ అవ్వ నన్ను తిడుతుంటే ఉర్రకుంటే మోకాళ్ళ మీద కోసం మొక్కుమంటావా? అబ్బా నీ అవ్వ మొక్కుడికి ఇప్పుడు ఏమవుతుంది కానీ జర మెల్లగొర్రే, అసలు నా గుండెలు నొత్తాందే. అగో, సప్పుడు చేస్తే చెవులు నొయ్యాల గాని నీకు గుండె నొత్తుందా? నువ్వు ఎప్పుడు నమ్మినవే? పొద్దుడు సుంది నా గుండెలు నొప్పొత్తాంది, అందుకే చేయర పెట్టుకున్నా. సరే, నీకు గుండె నొత్తుంది అంటున్నావు కదా, కట్టెలు కొట్టుడు గిట్టెలు కొట్టుడు ఏమద్దు కానీ ఆనే కూసో. ఎందుకే? కొడితే ఏమవుతుంది? మా కొట్టి పడవుతుంది. ఏయ్, చెప్తినత్తలేదా కట్టెలు కొట్టకంటే? నువ్వు వాడ గుండె నొప్పితోడు కొడితే ఈడ నీ అబ్బకు గుండెలో జల్లుమంటది. ఏందే నన్నేమో కట్లు కొట్టమన్నావు, మా ఊరిని వేరుమన్నావు, నువ్వెట్టుపోతానవే? అగో, ఏడుకోతా నేను కొట్టినాయని ఎవరు ఏరుకత్తారు? కట్టెలను ఏరుకత్తా. ఏడుకోతున్నావు అంటున్నా. పోతే పోయినావు కానీ తొందర ఏరుకోనరా. అవ్వా గుండెల్లో వచ్చినట్టు అవుతుంది. గుండెల నొత్తుందా బిడ్డ? ఇంకా షర్ట్ కిందికి రారా, కొన్ని మంచిలోనే తాగుదు. ఇంకా పొద్దుంచే నొత్తాంది అవ్వ గుండెలా. ఏమో రా, ఈ కుక్క ఎక్కినందుకు అయ్యింది. ఇది ఎటువైందే? ఏమోరా, కొన్ని మంచి నీళ్ళు తాగు బిడ్డ. ప్రసాదు, అరే ప్రసాదు, 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 అయ్యో ప్రసాదు, ప్రసాదు, అయ్యో ప్రసాదు, లే బిడ్డ లేరా, అమ్మా దేవుడా.
ప్రభు ఈ భూలోకంలో ఎండలు బాగా కొడుతున్నాయి. ఈ మానవుల భాష నాకొచ్చింది ప్రభు. యమున్నా! అవును చిత్రగుప్త, భూలోకం కన్నా మన యమలోకం బహు చల్లగా ఉంది కదా. అవును ప్రభు, తొందర అయిన పానం తీసుకొని పోదాం, లేకుంటే ఈ ఎండకు మన పానం పోయేటట్టున్నది. తొందర పాశమయ్యండి. ఏమైందే రాధిక, తొందరగా రాలే. అగో ముసల్దాన్ని ఏడిపినత్తాంది. ఏం పుట్టింది దీనికి? ఏడలేని ఏడుపంతా నా కొంపలనే మునుగుతుంది. ఓల్రా మీరు పగటేశాలు కట్టిన వాళ్ళు ఎక్కున్నారు. మిమ్మల్ని చూస్తే ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ వారిపోతాయి. గీడేం పండ్రా మీకు? ప్రభు, మేము పగటేసేవాళ్ళము రాత్రేసేవాళ్ళము కాదు. నేను చిత్రగుప్తుణ్ణి, రాతలు రాస్తా. రాతలు రాస్తావా? రాతలు రాసుకునేటోడివి చక్కగా పోయి బల్లె కూసోక గీ అడిలేం పండ్రా నీకు? ఆయన గీడెవర్రా గిట్లున్నాడు? యమునకు అధిపతుల్ని యముండా. ఏముండలేదు సున్నుండలేదు. ముందుకెళ్ళి మేము వచ్చింది నిన్ను చూసిపోవడానికి కాదు, నీ మొగను ప్రాణం తీసుకోవడానికి వచ్చాము. ఏంది నా మొగని తీసుకుపోతావా? ఏడికి తీసుకుపోయేది? తాగడానిక? అగ చూడు ఎట్లా ఉన్నాడు. ఎవరితో మాట్లాడతానవే? వీడు పండుకోలేదే, చచ్చిపోయిందే. ప్రభు, మనం ఎవరికి కనవడం కదా, ఈమెకెట్లా కనబడుతున్నాం? చిత్రగుప్త, ఆమె అదృష్ట గడిలో పుట్టింది, అందుకే మనం కనబడుతున్నాం. నీ భర్త చనిపోయిండు, నీ భర్త ఆత్మను తీసుకోవడానికి వచ్చాము. అయితే మీరు నిజమేనా? నిజంగా నిజమే ప్రభు, తీసుకెళ్దాం పదా. ఏందే ఎవలే ఇల్లు పగడేసగల్లానే? ఊరు కూడా నేను యముణ్ణిరా, నీ ప్రాణం తీసుకొని వచ్చాను. అబ్బా నేను రాను, ఆ పెళ్ళ ఉండగా నేను ఎక్కడ రాను, నీలే ఓన్లీ. అరే నువ్వు చచ్చిపోయావురా, నిన్ను తీసుకోవడానికి వచ్చాను, నడువురా. అబ్బా నేను రాను, నేను చచ్చిపోలే. నడుస్తావా చిత్రగుప్త? అబ్బా నేను చచ్చిపోలే. అయినా నేను చచ్చిపోతే మీ బట్టలు రావాలి కానీ మీరు వచ్చింది. అరే మా బట్టలంతా కోటి పోయిండ్రా, అందుకే నేను వచ్చినరా. ఏంది మీ బట్టలంతా గోవా ట్రిప్ పోయినరా? మరి నువ్వోవా పెద్దోనివి, నువ్వు కూడా పోయి ఎంజాయ్ చేయకపోయినావు? ఏందే ఒకటి చచ్చిపోయినా నాలుగు చెప్తే గోవా ట్రిప్ నువ్వు అంటాను. నీ వాళ్ళు గోవా ట్రిప్ పోయినరట. నువ్వు ఆగామా ఆగు. మా బట్టలు యువందరు చదువుకున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేసిండ్రు, నా అక్కడ ఎవరు మిగలియలే, అందుకే ఇక్కడికి వచ్చాను. అవునా? పాపం యముడు. నువ్వు ఆగే, అసలు ముచ్చటలు పెట్టి గోవ ముచ్చట మనకెందుకే, మన ముచ్చట్లకు రావే. మన ముచ్చటలే. వీళ్ళున్నంతసేపు నా మొగనే తీసుకపోరు, వీళ్ళ నీ నుంచి పోనీయద్దు. పోనీయా తిరిగి మొగడు చచ్చిండన్న బాధ లేదు, ఇది ఏడవని కూడా ఎడతలేదు. ఎవరితోనే ముచ్చట పెట్టేది? ఎవరు ఉన్నారు అక్కడ? ఇసలేసిందా అనే నీకు? ఎవ్వరితోటి మాట్లాడితే నీకేంది? నా మొగడు ఇంకా లోకం విడిచిపెట్టి పోలేదు, నా పక్కకే ఉన్నాడు. అయ్యో వీడు చచ్చిండని నమ్మలేక దీని మెదడు పిచ్చిలేసిపోతుంది. ప్రభు లేట్ అవుతుంది, వెళ్దామా? చిత్రగుప్త వెళ్దాం పదా. వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? ఏంటి యమరాజా, మీరు ఇంకా పడుచుగానే ఉన్నారు, ముసలివారు కాలేదే? వెండి సోకుతో వైతరని ఒడ్డుపై ఉండరాదు, అందుకే యమునను పొంగిస్తా. పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమెందురా ఎంగయమ్మ ఎరగేసుకో, ఆ బోటుతో సీటుకి ఎరవేసుకో. ఎంగయమ్మ ఎరగేసుకో, ఆ బోటుతో. ప్రభు మీరు చిగ్గుపడ్డ చాలు, పదండి.
యమరాజా మీరేంటి ఇంత అందంగా ఉన్నారు? ఈ లోకంలో మీ అందానికి ఆడవాళ్ళంతా బానిసలే అనుకుంటా. నీ అబ్బ మెంటల్ దానా మొగని పక్కన పెట్టుకొని ఇంకా యముని ఊరుతావే నేను చంపుతా నీ అబ్బాయి అలా. నన్నేం చంపుతావు? నువ్వే చచ్చినావు. ఊరి ఇంటలోడో వాళ్ళు ఇక్కడి నుంచి ఊతి నిన్ను తీసుకుపోతారు. అందుకే వాళ్ళని ఈయనే ఉండేటట్టు ఎత్తన్నా. నువ్వు మూసుకో. ఓహో గట్ల నానే అయినా నువ్వు నా కోసం చేస్తాను కదా. సరే సరే ప్రభు 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 ఆమె మయలో పడకండి ప్రభు. ఉండు గుప్తా, నా నాజుకైన అందానికి నరులు కూడా పడిపోతారు. అందుకే ఇది నిదర్శనం. ప్రభు అద్దు ప్రభు అద్దు, ఆమె మయలో పడకండి ప్రభు. ఆగు గుప్తా, ఆమె పైన మనసు మళ్ళింది. ప్రభు మనం పిలిస్తే రంభా ఊర్వశి మెనక వస్తారు. ఈ నరులేంద ప్రభు? వాళ్ళ అందాల కన్నా సోయగం ఈ సొగసురు దగ్గర ఉన్నది. ఎలా వదిలేస్తా గుప్తా? అయ్యో దేవుడా, మా ప్రభు కన్ను కామంతో మూసుకుపోయి ఏం చేస్తే మామూలు మనిషి అవుతాడే? యమరాజా మా అత్త సుత పోయిందా? 100 మందినైనా పై వంపకుంటా అప్పుడే పోదు మీ అత్త. అవును ప్రభు, ఆమె రాత అలాగనే ఉంది. నిజమేలే, నాదే పిస ఆలోచన. మా అత్త సంపుతుంది కానీ ఆమె ఎందుకు చత్తత్తి? ప్రభు మనకు ఆలస్యం జరుగుతుంది, పోదాం పదా. మరి నాతో సమయం గడపకుండా ఎలా వెళ్తారు యమరాజా? నిజమే గుప్తా, ఈ సొగసిరితో గడపకుంటా వెళ్తే యమలోకానికే సిగ్గిసేటు. సిగ్గుసేటు కాదు, నీకు కరువు లోటు. యమధర్మరాజా నా కాళ్ళు లాగేస్తున్నాయి. ఎంతసేపు నిలబడతాం? అలా పక్కకి వెళ్ళిపోతున్నాం. ఏమిటి బాలా ఇలా రమ్మంటివి? తొందరగా చెప్పు, నాకు ఆకలి అవుతున్నది. అన్నం తీసుకురమ్మంటారా స్వామి? మేము అన్నం తినం కదా, తెచ్చేం లాభం? అయినా ఇంత అందం మీ కళ్ళ ముందర ఉండగా అన్నం ఎందుకు స్వామి? సత్యమే సత్యమే, అందం ఉండగా నాకు ఆహారం ఎందుకు? ప్రభు మన లోకంలో అమ్మగారు ఎదురు చూస్తుంటారు. చూస్తే చూడనిరా, ఎన్ని యుగాలు దాని ముఖం చూడాలరా. బోరు కొడుతుంది, కొద్ది రోజులు గడపాయి ఇక్కడ. రోజులెందుకు ప్రభు? ఇంత అందగత్తెని ఇలా వదిలమ్మంటావురా? అయితే పని చేద్దాం స్వామి, ఈమెను కూడా మనతో తీసుకుపోదాం. మరణించేవాడు తప్ప మనుషులను తీసుకొని పోవటం తెలియదు గుప్తా. ఇలా కుడుకుడు మాత్రం ధర్మమా ప్రభు? ఇప్పుడే చచ్చిపోయేటట్టు దొంగ లెక్కలు రాయమంటారా స్వామి? ఏ గుప్తా, నన్నే సావమంటావా? నీ దినాలు గాను నేను బొందా పెట్టా, నీ ఇంట్లో పీనుగల్లా. ఏ గుప్తా, అలా చేయవద్దు, నాకు ముప్పు వస్తుంది. నువ్వు చేస్తున్నావు పెద్ద గొప్ప పాలనని అదొక పాలన. నేను ఇక్కడ ఒక్కరి పక్కకు ఉన్నాను కూడా నేను అది పోయాను అత్త బయటికి. వాళ్ళ ఏది విసర్జించదు, వాళ్ళ ఏం చూసినా ముద్ద అనిపిస్తుంది. వాళ్ళ ఏం తెచ్చిస్తున్నా ముద్దే వాళ్ళ. నీ అవ్వ అటు పక్కకు పోయి ఊళ్ళో ఎవరన్నా మందలిద్దామని పోతే ఎవ్వరి చెవులినట్టు చేస్తాను. నా మాట ఎవరు తెగుతున్నాడు కాదు. నీ పిచ్చి గాని నువ్వు చచ్చినావని మర్చిపోయినావా? వాళ్ళకి కనబడతలేను, నా మాట వాళ్ళకి వినబడతలేదు అంటున్నావు. అయ్యో నిజమే కదనే, మర్చిపోయినా. మరి నాకు ఆకలి దూప కూడా కాదా అనే? అరే నువ్వు ఆత్మవురా, నీకు ఆకలి కాదు తూప కాదు. ప్రభు నాకు ఆకలి అవుతుంది, అమృతం కావాలను. ఈ లోకంలా విషం తప్ప అమృతాలు గిమృతాలు ఉండవు. అవునే, విషం అంటే నాకు కూడా గుర్తొచ్చింది. వీళ్ళను విషం పెట్టి చంపేద్దామా అనే నన్ను తీసుకుపోరు. నా మంచి మొగుడు. అమ్మ దొంగ పుత్ర, మీ మానవుల లెక్క మాకు సాగు లేదురా, మేము చిరంజీవులంరా. ఏయ్ మాటలు సక్కారాని చిరంజీవి అనకు. ఇక్కడ చిరంజీవి ఒక్కడే, అది మా అన్నయ్యే. ఇంకోసారి చిరంజీవి అన్నావు అనుకో, చిత్రగుప్తు అని కూడా చూడా సంపెత్తా. ఏంది ఆలని చంపుతా అంటున్నావు? ఆత్మ లెక్కనే ఉంటావా నువ్వు? మనిషి లెక్క మారవా? ముందు వాళ్ళకి అమృతం ఏదో కావాలన్నట, ఆ పని చెయ్యి. ప్రభు మీ లోకంలో అమృతం ఎట్లుంటుందో మా లోకంలో కూడా అమృతం అట్లా ఉన్నది, కావాలా? అమృతమా? త్వరగా తెప్పించండి. సరే ప్రభు, అలా పోయి ఇలా వచ్చేదా.
ఏంటి ఒట్టు చేద్దాం వచ్చావు? ప్రభు మీకు తెలియంది ఏముంది, నా చేతులతో మీ అమృతాన్ని తాకలేకపోతున్నా ప్రభు. చిత్రగుప్త, ప్రభు మీరు వెళ్ళి అతనితో వెళ్ళి అమృతం పట్టుకోరము. అలాగనే ప్రభు. ప్రభు అలాగనే తెత్తిమి. అమృతం అమృతం ఇంత బాగున్నదో. కలియుగంలో అమృతం ఇంత మధురం ఉన్నది. స్వర్గలోకంలో కూడా ఇలా ఉండదు ఏమిటి? ప్రభు ఈ అమృతం ఏంది ఇట్లా పొంగుతుంది? మన అమృతం లాగా లేదే. దరిద్రుడు, అమృతమని బీరు తీసుకొచ్చినావా? ఇచ్చిదానా, మన లోకంలో ఇంతకన్నా మించిన అమృతం ఉందా అని. చిత్రగుప్త, ప్రభు అమృతము లేట్ చేయమాకు. అమృతం విషయం కావబడును. త్వరగా ముగించుము. అలాగనే ప్రభు. తీసుకో ప్రభు. మీరు తీసుకోండి ప్రభు. భలే రుచికరంగా ఉంది ప్రభు. చిత్రగుప్త, ఏమిటి కలియుగంలో ఏమి అమృతం ఇది? ఆహాహా. మన దేశంలో కలియుగంలో అదేవిధంగా ప్రభు నాకు ఒళ్ళంతా జివ్వమంటాంది. ఒరే మానవా, నువ్వు చనిపోయావురా, నీకు ఒళ్ళుండదు. ఆయనకి బీర్ని యూతే గంతే వాళ్ళంతా జివ్వమంటది. ఆహా, అందుకే కావచ్చు ఈ నరుడు నరకానికి వచ్చిన మందు మీద మక్కువ ఎక్కువ. అబ్బా ప్రభు, నాకు బీర్ అంటే ఇష్టం. ఒక్క పాలి బీర్ దాటట్టు చేయరా. అరే మానవా, అలా అయినా చేస్తారా? చేయరాదు. ప్రభు మీరు అబద్ధం ఆడతాను. నేను మస్తు సినిమాలు చూసిన. ఆ సినిమాలలో యముడు ఓం బూం బుష్ అనుడితోటే అన్ని వస్తాయి. అబ్బా నువ్వు కూడా ఒకసారి ఓం బూం బుష్ అను ప్రభు, ప్లీజ్ ప్రభు. ప్రభు ఎలా నేను చచ్చిపోయా కదా, నన్ను తీసుకుపోతారు కదా. చివరిసారి ప్రభు ఒక్క పాలి తాగేదా, వరమియండి స్వామి. ఈ మానవుడు ఇరికాడులో పెట్టినాడు, ఇక తాగుము. అబ్బా స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. నువ్వు ఏవట్టి మంచిగా మందు తాగుతానా. నరుడా, మా అమృతం కన్నా మీ అమృతం చాలా బాగుంది నరుడా. సారీ సార్ స్వామి, సార్ సార్ స్వామి. నరుడా, నాకింత అమృతం కావాలి నరుడా. వాళ్ళకు కళ్ళుంటే చాలు. సరే స్వామి, సరే ఈ అమృతం ఎక్కడుందో చూపించుము నరుడా. సరే నేను స్వామి, వచ్చేదము. చూపిస్తా పద స్వామి. బీరు తాగుదామని పోయినరా, లేకపోతే షాప్లో మొత్తం అన్ని బ్రాండ్లు చూద్దారా రుచి? ఏ మనుషులో ఏమో, మొగోళ్ళు తావుడికి మరిగితే చాలు అన్ని తాగుతారు. ఆయన నా మొగడికి సిగ్గుండాలి. సచ్చినోనికి మంది ఏందో ఏమో. హాలు ఏములట, హాలు కూడా రుచి మస్తు మరిగిండ్రు. మానవా, ఇంతసేపు ఎక్కడికి పోయినరు? ఇచ్చిదారా ఇళ్ళకి ఒక్క బ్రాండ్ షాప్ ఎక్కడ సరిపోయింది. మన ఊళ్ళో ఉన్న 5 బ్రాండ్ షాప్లో మందుడు కొట్టింది. ప్రభు ఈ మందు భలే రుచికరంగా ఉంది. మనం ఇక్కడే ఉండిపోదామా ప్రభు ఇంకా కొన్ని రోజులు? మానవా, మా లోకానికన్నా మీ లోకంలో అమృతం బాగుంది మానవా. మేము ఇక్కడనే ఉంటాము మానవా. ఏమా ఇన్ని రోజులు పని చేయించుకొని ఒక్కరోజు కూడా జీతం ఇవ్వకపోతుంది ఏమా? చిత్రగుప్త, నీకు జీతం ఎందుకు ఇవ్వాలి? జీతం ఎందుకు ఇవ్వాలంటున్నావా ప్రభు? మీ లెక్క మాకు కోరికలు ఉండయా? మీ లెక్క మేము ఎంజాయ్ చేయకూడదా? ఏముడేంది ఎప్పుడు ఆడదాన్ని చూడనట్టు చూస్తున్నాడంతా. తాగి తింటేనా? అమ్మా, అది నా పిల్లం. నా పిల్లని నువ్వు కింద చూస్తావా?
అమ్మయ్యా రిమ్మచ్చి పడ్డరు. ఎంత తాగిండ్రో ఏమో. చిత్రగుప్త, తాగినాక రాత్రి ఏమో బాగా మాట్లాడినావు, ఏమి జరుగుతుంది? ప్రభు అది అమృతమహిమ ప్రభు. అమృతము? ప్రభు ప్రభు మన లోకానికి వెళ్దాము స్వామి. గుప్తా, ఈ స్త్రీపై మోజు పెంచుకున్నాను, రాలేను గుప్తా. అంటే ఇక్కడే ఉంటారా ప్రభు? అక్కడ అమ్మవారు మీకోసం చూస్తారు. తేడా వస్తే ఆ మాత ఇక్కడికే వస్తారు. అమ్మో, అది రౌండ్ కన్నా మనం పోవడం మేలు. నరులే కాదు, దేవులైనా భార్యలకు భయపడవలసిందే. గుప్తా, ఏమైనా కానీ ఆమెను వదిలేసి నాకు రాబోతు అవుతుంది గుప్తా. ఆమెను మీరు వదిలేసి రాకపోతే అమ్మగారు యమలోకం వదిలేసి మీ దగ్గరికి వస్తారు. మా లోకానికి వెళ్ళే సమయం ఆసన్నమైనది. మరి నా భర్త? అతను కూడా మాయమడి రావాల్సిందే. ఏమా కొద్దిగా ఆలోచించు. సరే బాల, నీ భర్త ఆత్మను అతని శరీరంలో పంపించగలను. ప్రభు అలా సాధ్యం కాదు ప్రభు. రాధిక, నేను బతికిన్నే. బాల, నీ భర్త ఆత్మను అతని శరీరం పంపించిన ఎంత నీ భార్య బడగ్గాయి. పదగుప్త వెళ్దాం. ప్రభు, నిన్న కళ్ళు మూసిన మా అత్త ఇంకా కళ్ళు తెరవలేదు. ఏం చింతించకండి, మేము వెళ్ళగానే ఆమె రేసి కూర్చుంటుంది. ప్రభు నాకోటి అర్థం కాలేదు. అతన్ని ఎందుకు వదిలేత్తిమి మనము? పిచ్చి గుప్తా, వాడిని మనం తీసుకపోతే ఆ భార్య ఎట్లా చూస్తారా? ఆ వంకతోని మళ్ళీ మళ్ళీ వస్తాను ఇక్కడికి. ఏముందా? బతికే ఉన్నామ్మా, నాకేం కాలేదమ్మా. వెల్కమ్ టు కలర్ క్రియేషన్స్. ఈ కలర్ క్రియేషన్స్లో సత్తన్న గారి నటనతో, కొల్లూరు ప్రసాద్ గారి డైరెక్షన్లో వినూత్నమైన చిత్రాలు ఎప్పటికప్పుడు తీస్తున్నారండి. చాలా సరదాగా సందడిగా ఉంటాయి. తప్పకుండా చూడండి, చూసి ఆనందించండి. అలాగే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తామండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్లని మొత్తం గట్టిగా నొక్కండి. అలాగే చిత్రగుప్త.